హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మనం రీసెంట్గా ఎమల్షన్స్ కోసం చూసాం కదండి. ఈరోజు లాస్ట్ టాపిక్ మంది. ఈ టాపిక్లోని ఏంటంటే లాస్ట్ ఏంటంటే కొల్లాయిడ్స్ కోసం మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదండి. ఇది లాస్ట్గా మనం ఎమల్షన్స్ కోసం నేర్చుకున్న ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్ ఏంటి, వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్షన్ ఏంటి, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసేసామండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ కొల్లాయిడ్స్ కోసం చెప్పాను కదా, సో అందులో మీకు ప్రాపర్టీస్ చెప్పలేదు. ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్స్ చూద్దామండి. అది అయిపోతే ఇంక ఈ టాపిక్ లాస్ట్. అండ్ మీకు సెపరేటింగ్ మిక్చర్ ఎలా అని చెప్పి అవి జస్ట్ 9th స్టాండర్డ్ లెవెల్, అవి మనకు అవసరం లేదు. సో ఇప్పుడు కొల్లాయిడ్స్ ప్రాపర్టీ చూసుకుంటే అసలు కొల్లాయిడ్స్ అంటే ఏంటి, మన కొల్లాయిడ్స్ ఎలా వస్తున్నాయంటే ట్రూ సొల్యూషన్ అంటే ట్రూ సొల్యూషన్ అంట అని చెప్పాను కదమ్మా. సో ట్రూ సొల్యూషన్కి అటు సస్పెన్షన్కి మధ్యలో ఉండే ప్రాపర్టీస్ని కొల్లాయిడ్స్ అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పాను. సపోజ్ ట్రూ సొల్యూషన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, వాటి పార్టికల్ సైజ్ అని చెప్పి మీకు ఏమని చెప్పాను, వాటి పార్టికల్ సైజ్ అయితే మీకు లెస్ దాన్ 1 నానోమీటర్ అని చెప్పాను, అంటే చాలా చాలా చిన్న పార్టికల్స్ ఉంటాయని. అండ్ సస్పెన్షన్లో అయితే మీకు ఎలా ఉంటాయని చెప్పాను, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 నానోమీటర్స్ అని చెప్పాను. 100 నానోమీటర్స్ అయినా ఉంటుంది, లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అంటే పార్టికల్ సైజ్ 100 కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పాను. అంటే పార్టికల్ సైజ్ చాలా పెద్దగా ఉంటాయి ఎందులో, సస్పెన్షన్లో. ఈ రెండింటికి మధ్యలో ఉన్నవి ఏంటని చెప్పాను, కొల్లాయిడ్స్. అంటే అక్కడ మీకు 1 నుంచి 100 బిట్వీన్లో కదా ఉంటుంది. 1 to 100 నానోమీటర్స్ మధ్యలో ఎంతైనా ఉంటుంది. అది మనకి కొల్లాయిడ్స్ గురించి చెప్పాను. అండ్ మీకు కొల్లాయిడ్స్ అనేది దేని మధ్యలో ఉంటున్నాయి, ట్రూ సొల్యూషన్స్కి, సస్పెన్షన్స్కి. అంటే మీకు ట్రూ సొల్యూషన్ చూసుకుంటే ఎలా ఉంటుంది, అది హోమోజీనియస్లో ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ కూడా మీకు ఏం చెప్పాను, వాటర్ ప్లస్ సాల్ట్ కానీ, వాటర్ ప్లస్ షుగర్ సొల్యూషన్, ఇవన్నీ మీకు ట్రూ సొల్యూషన్స్. ఎందుకంటే అవి మీకు పూర్తిగా డిజాల్వ్ అవుతున్నాయి. అవి మీకు చూస్తే మీకు సపోజ్ మీరు ట్రూ సొల్యూషన్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటి, వాటర్ ప్లస్ సాల్ట్ని తీసుకునేటప్పుడు అది మీరు వాటర్ ఇక్కడ వరకే ఉంది, సాల్ట్ ఇక్కడ వరకు ఉందని మనం ఐడెంటిఫై చేయలేం కదండి లేయర్స్ని. అదే మీరు హనీ కానీ ఇలాంటి కొన్ని తీసుకుంటే మనకి లేయర్స్ వేరు, ఆయిల్ కానీ వాటర్ కానీ ఇలాంటివన్నీ మనకి వేరు కదండి. సో మనకి లేయర్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవ్వు, మనం ఇదేన్ని ఐడెంటిఫై చేయలేము, అంతా ఒకేట్లా కనిపిస్తుంది. కాబట్టి మనకు ట్రూ సొల్యూషన్స్ అనేవి హోమోజీనియస్ అని చెప్పుకున్నాము. అండ్ సస్పెన్షన్స్ అనేవి ఏంటి, హెట్రోజీనియస్ అని కూడా చెప్పుకున్నాం. సస్పెన్షన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, సపోజ్ శాండ్ ప్లస్ వాటర్ తీసుకుంటే మీకు ఏమవుతుంది, లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ వాటర్ తీసుకుని శాండ్ మీరు వేస్తూ ఉంటే చివరిలో మీకు అవి ఏమవుతాయి, చివరిలో అక్కడ మీకు సస్పెండ్ అవుతాయి. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ చూసాము. సో మీకు ట్రూ సొల్యూషన్ అనేది ఏమవుతుంది, హోమోజీనియస్ అవుతుంది. అండ్ ఇదేంటి, సస్పెన్షన్ అనేది హెట్రోజీనియస్ అవుతుంది కదా. సో ఈ రెండింటికి మిడిల్లో ఉండే కొల్లాయిడ్. అంటే కొల్లాయిడ్ ఎలా ఉంటాయి, కొల్లాయిడ్ సొల్యూషన్ అనేవి మీకు దగ్గర నుండి చూస్తే హోమోజీనియస్లో ఉంటుంది. అది మీరు దూరం నుండి చూస్తే మీకు అది ఎలా కరెక్ట్ కనిపిస్తుంది అంటే హెట్రోజీనియస్లో కనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇప్పుడు ఫిల్టర్ పేపర్ తీసుకున్నాం అనుకో, మనకి హోమోజీనియస్లో ఏంటి, ఇప్పుడు సాల్ట్ వాటర్ తీసుకున్నాం. సాల్ట్ వాటర్ మీరు ఫిల్టర్ పేపర్ నుండి పంపిస్తే ఏమవుతుంది, సాల్ట్ అనేది ఇప్పుడు ఫిల్టర్ పేపర్ ఇలా ఉంది, ఫిల్టర్ పేపర్ నుంచి మీరు సాల్ట్ సొల్యూషన్ అంటే ఏంటి, మనకి ఫిల్టర్ పేపర్ నుండి సాల్ట్ సొల్యూషన్ అంటే సాల్ట్ ప్లస్ వాటర్ కదా ఆ మిక్చర్. సో దాన్ని మనం పంపించినప్పుడు మీకు ఇక్కడ లోపలికి వాటర్ వెళ్ళిపోయి ఇక్కడ మీకు సాల్ట్ మిగలడం అలా ఉండదు కదా. ఎందుకంటే ట్రూ సొల్యూషన్ అంటే పార్టికల్ సైజ్ లెస్ దెన్ 1 నానోమీటర్ కాబట్టి ఏమవుతుంది, అదంతా మీకు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. అంతేగాని పైన మీకు సాల్ట్ అనేది ఇక్కడ మీకు కనిపించదు. అది ట్రూ సొల్యూషన్లో. అంటే మీకు నార్మల్ ఫిల్టర్ పేపర్ నుండి కూడా మీకు ట్రూ సొల్యూషన్లోని అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది హోమోజీనస్ కాబట్టి, అంతా ఒకేలా ఉంటుంది కాబట్టి. అదే మనం సస్పెన్షన్లో తీసుకున్నాం మనకు ఎలా అవుతుంది, మనకి ఇప్పుడు మీరు ఫిల్టర్ పేపర్ గుండా తీసుకుంటే అది మీకు వెళ్ళదు. ఎందుకు, ఇప్పుడు శాండ్ ప్లస్ వాటర్ సొల్యూషన్ తీసుకున్నాం, అది మనకు సస్పెన్షన్. మీరు నార్మల్ ఫిల్టర్ పేపర్ నుండి పంపిస్తే మీకు ఏమవుతుంది, ఇక్కడ మీకు శాండ్ అనేది మీకు ఇక్కడే ఉండిపోతుంది, పైనే వాటర్ మాత్రమే వెళ్ళిపోతుంది. అది హెట్రోజీనియస్, అది సస్పెన్షన్. ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి మధ్యలో ఉండేవి ఏంటి, కొల్లాయిడల్ సొల్యూషన్స్. అంటే కొల్లాయిడ్స్ అంటే మనకి ఎలా, అప్పుడు నార్మల్గా ఆర్డినరీ పేపర్ గుండా చూస్తే మీకు అది పాస్ అవుతుంది కదా అని చెప్పి మీ ట్రూ సొల్యూషన్ అనుకోకూడదు. ఎందుకంటే అలాంటప్పుడు దాన్ని ఏం చేయాలంటే అలాంటప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ నుండి చూసామనుకో. సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫిల్టర్ పేపర్ ఉంది, ఫిల్టర్ పేపర్కి అసలు మీకు ఆ హోల్స్ అనేవి ఎలా ఉంటాయంటే మీకు నార్మల్ సైజులో ఉంటుంది. అది సెమీ పెర్మిబుల్ ఏంటంటే చాలా చాలా చిన్న హోల్స్ అనమాట. అంటే మీకు ఈవెన్ సాల్ట్ సొల్యూషన్ అనేది మీకు దాని గుండా వెళ్ళిపోయినా, సపోజ్ అంటే సాల్ట్ సొల్యూషన్ అనేది సెమీ పెర్మిబుల్ నుండి కూడా వెళ్తుంది, ఎందుకంటే సాల్ట్ పార్టికల్స్ అనేవి అంత చిన్న సైజు కాబట్టి. అదే మీరు కొల్లాయిడ్ సొల్యూషన్స్ చూసుకున్నారనుకోండి, నార్మల్ ఆర్డినరీ ఫిల్టర్ పేపర్తో వెళ్తుంది, కానీ సెమీ పెర్మిబుల్ నుండి మీకు వెళ్ళలేదనమాట. ఇప్పుడు శాండ్ని ఇలా తీసుకున్నాము, అది మీకు ఫిల్టర్ పేపర్ నుంచి వెళ్ళదు. అదే మీకు సాల్ట్ ప్లస్ షుగర్ సొల్యూషన్ తీసుకుంటే ఫిల్టర్ పేపర్ నుండి వెళ్ళిపోతుంది. అదే మీకు కొల్లాయిడ్ సొల్యూషన్ తీసుకుంటే ఏమవుతుంది, నార్మల్ ఫిల్టర్ పేపర్ నుండి అయితే వెళ్ళిపోతుంది, కానీ సెమీ పెర్మిబుల్ అంటే చాలా చాలా చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట.
దాని నుంచి మీకు అందులో వెళ్ళలేదండి. కాబట్టి మీకు ఇది కొల్లాయిడల్ సొల్యూషన్ కోసం మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ప్రాపర్టీస్ చూసుకుంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే హెట్రోజీనియస్ ఇన్ నేచర్. ఆల్రెడీ మీకు తెలుసు, దగ్గర నుండి చూస్తే అది హోమోజీనియస్లో ఉంటుంది, కానీ దూరం నుండి క్లియర్గా మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే మనకి ఏమవుతుందంటే అది హెట్రోజీనియస్ అని తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే అది హెట్రోజీనియస్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే సైజ్ ఆఫ్ పార్టికల్స్. మీకు ఇది కూడా తెలుసు, పార్టికల్ సైజ్ ఎంత నుండి ఎంతవరకు ఉంటుంది కొల్లాయిడల్కి అంటే అటు ట్రూ సొల్యూషన్స్కి ఇటు సస్పెన్షన్స్కి మధ్యలో ఉంటాయి. కాబట్టి 1 to 100 నానోమీటర్స్ దాని రేంజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి, ఫిల్టరబిలిటీ. ఇది కూడా మీకు చెప్పాను, ఆర్డినరీ ఫిల్టర్ పేపర్ గుండా అయితే మీకు వెళ్తుంది, కానీ దేని నుండి అయితే మీకు వెళ్ళదంటే సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ తీసుకుంటే మీకు అందులోంచి అది పాస్ అవ్వదు. ఇది మీకు థర్డ్ వన్. సో ఫస్ట్ వన్ హెట్రోజీనియస్ అని తెలుసు, దాని సైజ్ పార్టికల్ సైజ్ తెలుసు, ఫిల్టరబిలిటీ కోసం మీకు తెలుసు. నెక్స్ట్ ఏంటంటే స్టెబిలిటీ. సో స్టెబిలిటీ అంటే మీకు ఎలా ఉంటుంది, ఇప్పుడు మీకు సస్పెన్షన్ తీసుకున్నాం అనుకోండి, సస్పెన్షన్లో ఏంటి మీకు శాండ్ ప్లస్ వాటర్ తీసుకున్నాం, శాండ్ ప్లస్ వాటర్ తీసుకుంటే మీకు అది అన్స్టేబుల్ కదమ్మా. ఎందుకు మీకు అక్కడ చివరికి ఫస్ట్ మీరు ఇందులో వాటర్ తీసుకున్న శాండ్ని వేస్తుంటే అది ఇలా మీకు ఏమవుతుంది, ఈ చివరికి ఉండిపోతుంది కదా, అది స్టేబుల్ కాదనమాట, సస్పెండ్ అవుతూ ఉంటుంది. అది మీకు ఆల్రెడీ నేను సస్పెన్షన్లో చెప్పాను. కానీ కొల్లాయిడల్ సొల్యూషన్స్ ఏంటంటే స్టేబుల్గా ఉంటాయండి. కొల్లాయిడల్ సొల్యూషన్స్ అనేవి ఎందుకు స్టేబుల్గా ఉంటాయి, దానికి రీజన్ ఏంటనేది మీకు ఇక్కడ ఇవ్వలేదు, కానీ నేను రీజన్ చెప్తాను. రీజన్ ఏంటి అంటే మనకి ఇది ఎందుకు స్టేబుల్ అంటే రీజన్ కొల్లాయిడ్స్కి ఏంటంటే ఒక ఛార్జ్ ఉంటుందండి. కొల్లాయిడ్స్కి ఏముంటుందమ్మా అంటే ఒక ఛార్జ్ అనేది ఉంటుంది. ఆ కొల్లాయిడ్స్కి ఏ ఛార్జ్ ఉంటుందంటే మీకు కొల్లాయిడ్స్లో మీకు ఏమేమి మీడియమ్స్ ఉంటాయని ఇవి ఆల్రెడీ నేను చెప్పాను. మనకి నార్మల్గా సాల్వెంట్ అని సొల్యూట్ అని తీసుకుంటాం. సాల్వెంట్ అంటే ఎక్కువ లార్జ్ అమౌంట్లో ఉండేది, సొల్యూట్ అంటే లీస్ట్ అమౌంట్లో తక్కువ అమౌంట్లో ఉండేది కదా. అదే కొల్లాయిడ్స్లో మీకు ఏం చెప్పాను, సొల్యూట్కి సాల్వెంట్ని ఎలా తీసుకుంటాం, డిస్పెర్స్ మీడియం అని డిస్పర్స్ ఫేజ్ అని చెప్పి మీకు చెప్పాను కదా, డిస్పర్షన్ మీడియం అండ్ డిస్పర్స్ ఫేజ్ అని చెప్పారు, డిఎం అని డిపి అని చెప్పి. ఇది మీకు డిఎం అంటే ఏంటి, డిస్పర్షన్ మీడియం, లైక్ ఎలా అంటే అది మీకు సాల్వెంట్లా, అండ్ డిపి అంటే ఏంటి, డిస్పర్స్ ఫేజ్, అది ఎలా మీకు లైక్ సొల్యూట్లా. ఇది మీకు ఆల్రెడీ నేను ఒక క్లాస్లో ఇంతకుముందు క్లాసెస్లో నేను చెప్పాను. సో మన కొల్లాయిడ్స్లో ఈ 2 ఉంటాయి, లైక్ సొల్యూట్ అండ్ సాల్వెంట్లా. ఇక డిఎం అండ్ డిపి ఉంటాయి. డిఎంకి ఏ ఛార్జ్ ఉంటుందంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుందండి. డిస్పర్షన్ మీడియంకి అంటే సాల్వెంట్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, సాల్వెంట్ గుర్తుంచుకోండి. అది డిస్పర్స్ ఫేజ్కి ఏముంటుందంటే పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు మీరు సాల్ట్ ప్లస్ వాటర్, అది కొల్లాయిడ్ కాదు, జస్ట్ సాల్ట్ ప్లస్ వాటర్ తీసుకున్నాం అనుకో, వాటర్ని సాల్వెంట్ అంటాం. సాల్వెంట్ అంటే ఇక్కడ ఏంటి, డిస్పర్షన్ మీడియం. అది మీరు సాల్ట్ వేస్తున్నారు, ఆ సాల్ట్ అనేది తక్కువ అమౌంట్లో ఉంటుంది కదా, అది ఏంటంటే మనకు అక్కడ సొల్యూట్. అదే మనకి ఇక్కడ ఏంటంటే డిస్పర్స్ ఫేజ్ అనమాట. ఓకేనండి. సో ఇది మీకు ఇది ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. సో మనకి దీనికి మీడియంకి అయితే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఫేజ్కి అయితే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు మనం కొల్లాయిడ్స్ పైన ఛార్జ్ కోసం చెప్తున్నాం. కొల్లాయిడ్స్కి ఎలా ఉంటుందంటే కొల్లాయిడ్స్కి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుందండి. సో ఆ పాజిటివ్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఇక్కడ పాజిటివ్ ఉండేటప్పుడు అది ఏమవుతుంది, డిస్పర్షన్ మీడియం అనేది ఏంటి, లైక్ సాల్వెంట్ అని చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఇందులో వాటర్ వేశారు, ఇదంతా ఏంటి మనకి, ఇప్పుడు ఇది వాటర్ అంటే మనకి అది సాల్వెంట్ అదే అంటే ఇది ఏమవుతుంది, డిస్పర్షన్ మీడియం. దీనికి ఏ ఛార్జ్ ఉంటుందమ్మా, దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, దీనికంతా మనకి లోపల నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అదే మన కొల్లాయిడ్స్కి ఏ ఛార్జ్ అని చెప్పాను గుర్తుంచుకోండి, కొల్లాయిడ్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది ఇక్కడ. సో మనకి ఏమవుతుంది, మనకి తెలుసు నెగిటివ్ అయితే మీకు రిపల్షన్ అవుతుంది, పాజిటివ్ అయినా రిపల్షన్ అవుతుంది. అదే అట్రాక్షన్ ఎప్పుడు అవుతుంది, రెండు ఆపోజిట్ పోల్స్ ఉండేటప్పుడు కదా, నెగిటివ్ పాజిటివ్ ఇలా ఉండేటప్పుడు మనకు అక్కడ అట్రాక్ట్ అనేది జరుగుతుంటుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, లోపల మీకు మీడియంలో సపోజ్ మీకు పాజిటివ్ ఉంటే కొల్లాయిడ్స్ అనేవి వాటితో మనకి అట్రాక్ట్ అవ్వు, దూరంగా వెళ్ళిపోతాయి. కానీ మనకి కొల్లాయిడ్స్కి పాజిటివ్ ఉన్నాయి, ఇక్కడ మనకి మీడియంకి ఏమున్నాయి, నెగిటివ్ ఉంది. కాబట్టి అవి ఏమవుతాయి, ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఏమవుతుందండి, అది అంటే ఇప్పుడు ఏమవుతుంది, బయట ఉన్నది కొల్లాయిడ్స్ పార్టికల్స్ అంటే అది మనకి ఏమవుతుంది, డిస్పర్స్ ఫేజ్ అనే కదా. ఇది మనకి వాటర్ అనేది సాల్వెంట్ అంటే మీడియం, ఇది మనకి ఏంటి కొల్లాయిడ్స్ అనేవి వేస్తున్నా, అది మనకి ఏమవుతుంది, డిస్పర్స్ ఫేజ్ అవుతుంది, అంటే అది మనకి సొల్యూట్లా, అంతే కదండి. సో ఇది ఈ డిఎం అనేది దేన్ని అట్రాక్ట్ చేస్తుంది, డిపి అంటే డిస్పర్స్ ఫేజ్ని అది అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే దానికి ఆపోజిట్ ఛార్జ్ ఉంది కాబట్టి, మీడియంతో కంపేర్ చేస్తే దానికి ఆపోజిట్ ఛార్జ్ ఉంది కాబట్టి దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో కొల్లాయిడ్ పార్టికల్స్ ఏమవుతాయి, అప్పుడు సెటిల్ డౌన్ కావన్నమాట. మనకి సస్పెన్షన్లో ఏంటి, శాండ్ తీసుకుంటే ఇక్కడ సెటిల్ డౌన్ అవుతుంది కదా, అలా మనకి కొల్లాయిడ్స్ అనేవి దీనివల్ల మనకి అక్కడ సెటిల్ డౌన్ కావండి. సో డిస్పర్షన్ మీడియంలో మనకి ఏమవుతుంది, అక్కడ అవంతా
సస్పెండ్ అవుతుంది. అర్థమైందండి. కాబట్టి ఇది మనకి స్టేబుల్, ఇది రీజన్. సో మనకి ఈ రీజన్స్ అనేది జస్ట్ కంటెంట్ కోసమే, మీకు డైరెక్ట్ ప్రాపర్టీ గుర్తుంచుకుంటే సరిపోతుంది. కొల్లాయిడ్స్ అనేది స్టేబుల్. ఒకవేళ మీకు ఎందుకు రీజన్ అంటే ఏంటంటే కొల్లాయిడ్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, మనకి డిస్పర్స్ మీడియం తీసుకుంటే దాని నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ పార్ట్ ఒకదానికొకటి పాజిటివ్ ఒకదానికొకటి అట్రాక్ట్ చేసుకోవడం వల్ల అక్కడ దానిపై ఛార్జ్ ఏమవుతుంది, న్యూట్రలైజ్ అయ్యి అక్కడ మనకి న్యూట్రలైజ్ అయితేనే కదా మూవ్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటాయి. కాబట్టి అక్కడ స్టేబుల్గా ఉంటాయని తెలుసుకుంటే సరిపోతుంది సింపుల్గా. సో కొల్లాయిడ్స్ ఇలా అవ్వడం వల్ల మనకి సెటిల్ డౌన్ కావు. ఓకేనండి, ఇక్కడికి ఇది క్లియర్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి విజిబిలిటీ అనేది మనకి తెలుసు కదండి. వీటి విజిబిలిటీ మనం చూడగలమా అంటే మనం ఇవి కొల్లాయిడ్స్ అనేవి ట్రూ సొల్యూషన్కి టు సస్పెన్షన్కి మిడిల్లో ఉంటాయి కాబట్టి మనం అల్ట్రా మైక్రోస్కోప్తో చూస్తేనే ఇవి విజిబుల్ అనమాట. ట్రూ సొల్యూషన్ అయితే ఎలా చూడొచ్చు, మైక్రో ఆర్ నెక్డ్ ఐస్తో మనం చూడొచ్చు. అదే ట్రూ సొల్యూషన్ మనం చూడలేము, మైక్రోస్కోప్తో కానీ ఐస్తో కానీ మనం చూడలేము. అదే సస్పెన్షన్ అయితే మనం ఎలా చూడగలము, మైక్రోస్కోప్ ఆర్ నెక్డ్ ఐస్తో దేంతో అయినా చూడొచ్చు. అదే మనకి దీనికి చూసుకుంటే కొల్లాయిడ్స్కి చూసుకుంటే విజిబిలిటీ ఎలా అంటే మనం చూడగలము ఓన్లీ అల్ట్రా మైక్రోస్కోప్తో అయితేనే ఇవి మనకి విజిబుల్ అండి కొల్లాయిడ్స్ అనేవి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే మీకు ఇది తెలుసు, బ్రౌనియన్ మూమెంట్ కోసం నేను ఆల్రెడీ చెప్పాను. సో అదేంటండి బ్రౌనియన్ మూమెంట్ కోసం ఇప్పుడు మనకి వాటర్లో ఏం చేశారంటే రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ 1928లోని వాటర్లోనే ఏం చేశారంటే పోలన్ గ్రెయిన్స్ని వేశారు. పోలన్ గ్రెయిన్స్ని వేసేటప్పుడు అవి ఏంటంటే కంటిన్యూస్గా జిగ్ జాగ్ మూమెంట్లోని చూపించాయి అనమాట. సో ఈ మూమెంట్ ఏమంటారంటే బ్రౌనియన్ మూమెంట్. నేను ఇది ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పాను. సో మనకి రాబర్ట్ బ్రౌన్ ఏం చేశారంటే వాటర్లోని పోలన్ గ్రెయిన్స్ని వేస్తే అది ఏమవుతుందంటే మనకి లైక్ జిగ్ జాగ్ మూమెంట్ని చూపించాయి. ఆ మూమెంట్ని ఏమంటారంటే బ్రౌనియన్ మూమెంట్ అంటారండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇవన్నీ అవసరం లేదండి, ఇది 9th క్లాస్ లెవెల్ ఇవి మనకి. సో ఇవి మనకి ఇవేం అవసరం లేదు ఎగ్జామ్స్లోని. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే టిండాల్, చూడండి ఇది ఆల్రెడీ బ్రౌనియన్ కోసం చెప్పాను నేను మీకు. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ప్రాపర్టీ అండి టిండాల్ ఎఫెక్ట్ అనేది. సో టిండాల్ ఎఫెక్ట్ అనేది ఏంటి, ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను ఒకటి చెప్పాను. ఇప్పుడు లైట్ అనేది లైట్ స్కాటరింగ్ కోసం చెప్పాను కదా మీకు. ఎలా అండి, వాటర్ని సాల్ట్ని తీసుకుంటే మీకు అక్కడ లైట్ పాత్ అనేది కనిపించదు. అదే వాటర్లో జస్ట్ 2-3 డ్రాప్స్ మిల్క్ వేస్తే మీకు అక్కడ లైట్ పాత్ కనిపిస్తుంది, అది మీకు స్కాటరింగ్ అవుతుందని నేను ఒక క్లాస్లో చెప్పాను. ఆ లైట్ అనేది స్కాటరింగ్ అవ్వడాన్ని ఏమంటారంటే టిండాల్ ఎఫెక్ట్ అని అంటారండి. అర్థమైందమ్మా, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనకి వాటర్ తీసుకున్నామండి, 1 సెకండ్. ఇప్పుడు మనం ఒక బీకర్లో ఏం తీసుకున్నాం, వాటర్ తీసుకుని ఇందులో ఏం చేద్దాము, ఒక కొన్ని మిల్క్ని వేద్దాం. మిల్క్ 2-3 డ్రాప్స్. ఇక్కడ మనకి మిల్క్ పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. ఇలా మిల్క్ పార్టికల్స్ వేసాం కదండి. ఇప్పుడు బీకర్ని మనం ఏం చేద్దాం, ఇది మీకు ఆల్రెడీ చెప్పానమ్మ నేను ఈ పాయింట్స్ అని. ఇప్పుడు మనం ఇక్కడ లైట్ని పాస్ చేద్దామండి. లైట్ని పాస్ చేస్తే ఆ లైట్ పార్టికల్స్ అని మీకు ఈ మిక్చర్లో అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇందులో మీకు మిల్క్ పార్టికల్స్ ఉన్నాయి. మిల్క్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేది మీకు ఎక్కువ కాబట్టి మీకు అక్కడ లైట్ పాత్ అనేది మీకు కనిపిస్తుంది. అదే మీరు నార్మల్గా ఒక నార్మల్గా బీకర్లో వాటర్ మాత్రమే వేసారు, ఏ మిల్క్ వేయలేదు, ఏమీ వేయలేదు, అప్పుడు మీకు అక్కడ లైట్ పాత్ అనేది మీరు లైట్ని పంపిస్తే మీకు అక్కడ లైట్ పాత్ అనేది కనిపించదండి. ఎందుకంటే మీకు అక్కడ పార్టికల్ సైజ్ అనేది చాలా చిన్నవి, ఇక్కడ మిల్క్ పార్టికల్ సైజ్ అనేవి పెద్దవండి. మీకు ఇది ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పానంటే ఇప్పుడు మిల్క్ గురించి చూద్దామమ్మా. ఒక బీకర్ తీసుకున్నాం కదా, బీకర్లో ఏం వేసాము, వాటర్ వేసాము. ఇక్కడ మనం లైట్ సైడ్ నుండి మనం ఒక క్యాండిల్ ఏదో ఒకటి పెట్టుకున్నాం. లైట్ పాత్ అనేది ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి మిల్క్ పార్టికల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కదమ్మా. మిల్క్ పార్టికల్స్ సపోజ్ ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఒకటి జస్ట్ ఒక 3-4 పార్టికల్స్ వరకు పెట్టాను. సో మనం మిల్క్ పార్టికల్స్ పెట్టేటప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ లైట్ అనేది ఇక్కడికి వచ్చింది కదమ్మా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది, మనకి నార్మల్గా మిర్రర్లో చూసుకుంటే ఎలా, మిర్రర్లో మన ఫేస్ ఎలా కనిపిస్తుందండి, మిర్రర్ పైన ఈ లైట్ పడి ఇది రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా లైట్ పడినప్పుడు ఫస్ట్ పార్టికల్ మీద తిరిగి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. కాకపోతే అక్కడ మిర్రర్కి మీకు రిఫ్లెక్ట్ అవ్వడానికి ఈ ఒక్క డైరెక్షన్లో వెళ్తుంది, కానీ ఇక్కడ మిల్క్ పార్టికల్స్ కల్లా కాదు, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా అన్ని డైరెక్షన్స్లో మనకి అక్కడ లైట్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ రిఫ్లెక్ట్ అయ్యాక ఏం చేస్తుందంటే సో అక్కడ మనకి రిఫ్లెక్ట్ అయ్యాక ఏం చేస్తుందంటే అంటే మొత్తం అంతా మనకి రిఫ్లెక్ట్ అవుతుందంటే అంతా రిఫ్లెక్ట్ కాదండి, పడిన లైట్ అంతా కూడా మనకి రిఫ్లెక్ట్ కాదు. అందులో మెజారిటీ లైట్ అనేది ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ ఈ లైట్ అనేది ఇంకో పార్టికల్ దగ్గరికి వెళ్తుంది. సో ఇలా ఇన్ని డైరెక్షన్స్లో వెళ్ళడాన్ని ఏమంటారంటే స్కాటరింగ్ అంటారండి. సో ఇక్కడ మనకి మొత్తం అనేది రిఫ్లెక్ట్ కాదు, నెక్స్ట్ కొంత మెజారిటీ పార్ట్ అనేది ఇంకో మిల్క్ పార్టికల్ దగ్గరికి వెళ్ళి సేమ్ ఇదే ఇలా మనకి కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ స్కాటరింగ్ అవుతుంది, మళ్ళీ మొత్తం మనకి
రిఫ్లెక్ట్ కాదు, మళ్ళీ మెజారిటీ పార్ట్ అనేది ఇంకో పార్టికల్ దగ్గరికి ఇలా 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 మనకి ప్రొసీజర్ మొత్తం మనకి ఏమవుతుందంటే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీకు ఇక్కడ లైట్ పాత్ అనేది కనిపిస్తుంది కదమ్మా. సో మనకి ఓన్లీ వాటర్ పార్టికల్స్ తీసుకుంటే ఇది మనకి కనిపించదు. మిల్క్ పార్టికల్స్ తీసుకుంటే మనకి ఇక్కడ లైట్ పాత్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇలా మనకి స్కాటరింగ్ అవుతుంది కదా, దీన్ని ఏమంటామంటే టిండాల్ ఎఫెక్ట్ అంటారండి. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఈ ప్రాసెస్ని ఏమంటారంటే టిండాల్ ఎఫెక్ట్ అంటారు. మనకి మిల్క్ పార్టికల్స్ ఎందుకు కనిపిస్తుంది అంటే వాటి సైజ్ అనేది 1 to 100 నానోమీటర్స్ ఉంటాయి. అదే ఓన్లీ లైట్ సాల్ట్ వాటర్ కానీ షుగర్ వాటర్ ఇలాంటివి తీసుకుంటే పార్టికల్ సైజ్ చాలా చిన్నవి, లెస్ దాన్ 1 నానోమీటర్ కాబట్టి మనకు అక్కడ లైట్ పాత్ అనేది కనిపించదు. ఇదేనండి. సో మనకి టిండాల్ ఎఫెక్ట్ అంటే ఇదే మనకి ప్రాసెస్. సో ఇప్పుడు టిండాల్ ఎఫెక్ట్ గురించి చూడండి, స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. సో మనకి టిండాల్ ఎఫెక్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూడండి. ఇదంతా నేను చెప్పిన మ్యాటరే. మిల్క్ పార్టికల్స్ ఏంటి, వాటర్ పార్టికల్స్ ఏంటి, ఇవన్నీ చూడండి. ఇదంతా నేను చెప్పిన మ్యాటర్ అంతా ఉంటుంది. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే చూడండి, టిండాల్ ఎఫెక్ట్కి సపోజ్ మనకి మన ఇంట్లో విండో ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ విండోస్ని ఓపెన్ చేయండి. నార్మల్గా చాలా వరకు మనం నైట్ క్లోజ్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ అంటే మీరు ఏదో 9కో 10కో లేసి ఎర్లీ మార్నింగ్ అనుకోకండి. ఎర్లీ మార్నింగ్ లేచి మీరు విండోస్ని ఓపెన్ చేస్తే మనకి అక్కడ సన్లైట్ అనేది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, సన్లైట్ అనేది మనకి ఇలా ఎంటర్ అనేది అవుతుంది. ఆ పాత్ అనేది మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుందండి. రీజన్ ఏంటి అంటే అక్కడ మనకి డార్క్ రూమ్లో తీసుకున్నాం అనుకోండి, ఇదంతా డార్క్ రూమ్ కదమ్మా. ఈ డార్క్ రూమ్లో మనకి ఏంటంటే డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇవి ఎయిర్లో ఏమవుతాయంటే సస్పెండ్ అవుతాయి. ఎయిర్ పార్టికల్స్ ఏంటి, పెద్దగా ఉంటాయి కదా, ఎయిర్ పార్టికల్స్ అనేవి చాలా పెద్దవి కాబట్టి అక్కడ మనకి లైట్ని స్కాటరింగ్ చేస్తాయి కాబట్టి మనకి అక్కడ పాత్ కనిపిస్తుంది. అర్థమైందని, విండో ఓపెన్ చేసినప్పుడు మనకి లైట్ పాత్ అనేది కనిపిస్తుంది. సన్లైట్ ఎందుకు కనిపిస్తుంది అంటే అక్కడ మీకు ఎయిర్లో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అవి ఈ డార్క్ రూమ్లో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అవి ఎయిర్లో ఏమవుతాయేమో సస్పెండ్ అవుతూ ఉంటాయి. ఎయిర్ పార్టికల్స్ పెద్దవి కాబట్టి మనకి లైట్ అనేది స్కాటరింగ్ అయ్యి మనకి అక్కడ మిల్క్లో పార్టికల్స్ ఎలా మనకి అక్కడ స్కాటరింగ్ అయ్యి లైట్ పాత్ అనేది కనిపించిందో, ఇక్కడ కూడా మనకి ఎయిర్లో పార్టికల్స్ పెద్దవి కాబట్టి అక్కడ లైట్ అనేవి స్కాటరింగ్ చేస్తాయి కాబట్టి మనకి అక్కడ లైట్ పాత్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి డార్క్ రూమ్లో మనం ప్రొజెక్టర్ తెలుసు కదండి, ప్రొజెక్టర్ నుండి కూడా మనకి ఇలానే కనిపిస్తుంది. ప్రొజెక్టర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు అందరికీ తెలిసిందే. ఇదండి దీని గురించి. సో ఇవన్నీ మీకు తెలిసిన జస్ట్ ఎగ్జాంపుల్స్ పెట్టాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ ప్రాపర్టీ అండి, కోగులేషన్. చూడండి ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్సే. సో లాస్ట్ ప్రాపర్టీ ఏంటంటే కోగులేషన్ అండి. దీని గురించి ఏంటంటే ఇప్పుడు మనకి సోడియం క్లోరైడ్ ఉంది కదమ్మా, మనకి NaCl అంటే ఏంటి, సోడియం క్లోరైడ్ కదా. సోడియం క్లోరైడ్లో ఇది ఇలా జస్ట్ డివైడ్ చేసుకుంటే దీనికి సోడియం అయాన్స్ అంటారండి. దీని మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. మీకు అయాన్స్ కోసం ఆల్రెడీ చెప్పాను స్మాల్ ఇంట్రడక్షన్ ఎప్పుడో క్లాస్లోనే. సో Na+Cl- డివైడ్ అవుతాయి. అంటే Na+ అంటే సోడియం అయాన్స్, Cl- అంటే క్లోరైడ్ అయాన్స్. వాటర్లో సాల్ట్ని వేసామనుకోండి, మనకి వాటర్లో సాల్ట్ని వేసినప్పుడు మనకి అక్కడ ఎలా డిసోసియేట్ అవుతుందంటే Na+గా Cl- గా మనకి అక్కడ డిసోసియేట్ అనేది అవుతుంది. అలానే ఫెర్రిక్ క్లోరైడ్ FeCl3 అంటే ఫెర్రిక్ క్లోరైడ్ అండి. దీన్ని కూడా ఎలా అంటే మనం Fe+ అంటే మనకి ఫెర్రిక్ అయాన్స్, అలానే Cl3- అనేది మనకి ఏంటి అంటే క్లోరైడ్ అయాన్ అనమాట. సో వాటర్లో వేస్తే అది మనకి ఎలా అవుతుంది, ఫెర్రిక్ క్లోరైడ్ అనేది Fe+3గా Cl- గా అంటే క్లోరైడ్ అయాన్గా మనకి అక్కడ డిజాల్వ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏంటి అంటే పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ని మనం వాటర్లో వేసామనుకోండి, పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ని ఏమంటారంటే ఆలం అంటారు. పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ని ఏమంటారంటే ఆలం, ALUM. పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ని ఆలం అంటారండి. సో మనకి ఇప్పుడు పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ మనం వాటర్లో వేసామనుకో, మనకు అక్కడ ఎలా అది డివైడ్ అవుతుందంటే K+ అంటే పొటాషియం అయాన్స్గా, అండ్ Al3+ అంటే అల్యూమినియం అయాన్స్గా, అండ్ SO4 ఇవి ఎలా అంటే సల్ఫేట్ అయాన్స్గా. మీకు ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ తెలుసుకోవడానికి. సో పొటాషియం అయాన్స్, అల్యూమినియం అయాన్స్, సల్ఫేట్ అయాన్స్గా మనకి అక్కడ. సో ఇక్కడ ఏం చెప్తున్నానమ్మా మీకు, పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అది Na+ అయితే, NaCl అయితే ఎలా అమ్మ మనకి వాటర్లో అయితే Na+గా Cl- అంటే సోడియం మైనస్ క్లోరైడ్ అయాన్స్గా అక్కడ డిసోసియేట్ అనేది అవుతుంది. అలానే FeCl3 ఫెర్రిక్ క్లోరైడ్ తీసుకున్న అంతే, అవి Fe+ గాను Cl3- గా జస్ట్ అవి డిసోసియేట్ అనేది వాటర్లో అవుతుంది. అలానే పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అనేది మన వాటర్లో మనకి ఎలా డిసాల్వ్ అవుతుందంటే పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అనేది K+గా అంటే పొటాషియం అయాన్స్గా, అల్యూమినియం అయాన్స్గా, నెక్స్ట్ సల్ఫేట్ అయాన్స్గా మనకు అక్కడ డిసోసియేట్ అనేది జరుగుతుంది. అయితే కొల్లాయిడ్స్ని కోగులేషన్ చేయాలి. అసలు కోగులేషన్ అంటే ఏంటి,
చూడండి ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్, దిస్ ప్రాసెస్ బై విచ్ స్మాల్ కొలాయిడ్ పార్టికల్స్ లూజ్ దే చార్జ్. మనకి ఇక్కడ కొలాయిడల్ పార్టికల్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి కదా, అవి వాటి ఛార్జ్ని అనమాట లాస్ అవుతాయి. లాస్ అయ్యాక ఏమవుతాయి, ఒక బిగ్ సైజ్ పార్టికల్స్గా ఫామ్ అవుతాయి. ఫామ్ అవి ఏం చేస్తాయంటే అవి సెటిల్ డౌన్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే కాగ్యులేషన్ అంటారు. సో మనం కొల్లాయిడ్స్ని ఏం చేద్దామంటే కాగ్యులేషన్ చేయాలి. కాగ్యులేషన్ చేయాలి అంటే ఎలా అంటే ఎలక్ట్రోలైట్స్ హెల్ప్తో చేస్తామండి. ఎలక్ట్రోలైట్స్ హెల్ప్తో అంటే ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ హెల్ప్తో అంటే కొల్లాయిడ్స్కి మనం ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయాలి. కొల్లాయిడ్స్కి మనం పాజిటివ్ ఛార్జ్ అని అనుకున్నాం కదా, కొల్లాయిడ్స్ ఛార్జ్ని ఏం చేయాలంటే న్యూట్రలైజ్ చేయాలండి. సో ఇప్పుడు ఎలక్ట్రోలైట్ చేసాక ఏమవుతుందంటే కొల్లాయిడ్ అనేవి వాటి ఛార్జ్ని ఇచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతాయి, ఛార్జ్ని ఎప్పుడైతే ఇచ్చేస్తాయో ఒకదానికొకటి దగ్గరగా చేరి స్మాల్ పార్టికల్స్ అన్ని వాటి ఛార్జ్ని ఇచ్చేసేటప్పుడు స్మాల్ పార్టికల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి దగ్గరగా చేరి బిగ్ పార్టికల్స్ని తయారు చేస్తాయి. అలా తయారు చేశాక ఇక్కడ డిస్పర్షన్ మీడియంలో ఏమవుతాయంటే అవి డౌన్లో అనమాట సెటిల్, కిందన ఏంటంటే అవి సెటిల్ అవుతాయండి. ఇప్పుడు బ్లడ్ ఉంది కదా, ఇప్పుడు బ్లడ్ మనకి బాగా వచ్చేస్తుంది, ఏదైనా కట్టే బ్లడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్ అనేది మనం అక్కడ దాన్ని కంట్రోల్ చేయాలి అంటే మనం సపోజ్ ఆలం అంటే ఏం చెప్పాను, పొటాషియం అల్యూమినియం సల్ఫేట్. సింపుల్గా మన షార్ట్కట్లో ఏమంటారంటే ఆలం అంటారండి. పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ని సింపుల్గా ఆలం అంటారు. సో సపోజ్ మనకి నైఫ్తో మన హ్యాండ్కి ఏమైనా కట్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాము, దానికి బ్లడ్ అనేది కంట్రోల్ చేయాలి. బ్లడ్ కంట్రోల్ చేయడానికి అక్కడ ఏంటి అంటే మనకి ఏం చేయాలంటే మనకి ఈ మూడింటిని యూజ్ చేయాలండి. K+ ఆర్ Al3+ ఆర్ SO4-2 అంటే ఏంటి, పొటాషియం అయాన్స్ ఆర్ అల్యూమినియం అయాన్స్ ఆర్ సల్ఫేట్ అయాన్స్. ఇవి ఏం చేస్తాయంటే అక్కడ బ్లడ్ అనమాట అక్కడ రాకుండా ఫిట్ చేస్తాయి అనమాట. సో మన బ్లడ్ అనేది ఏంటి అంటే ఒక కొల్లాయిడ్ అనమాట. కానీ ఈ కొల్లాయిడ్ అంటే మనకి కొల్లాయిడ్ అంటే ఏంటి, కొల్లాయిడ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి బ్లడ్కి ఏ ఛార్జ్ ఉంటుందంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుందండి. బ్లడ్లో ఏముంటాయి, బ్లడ్ అనేది ఒక కొల్లాయిడ్ అంటే అందులో ఏ పార్టికల్స్ ఉంటాయి, కొల్లాయిడల్ పార్టికల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ బ్లడ్కి ఏం ఛార్జ్ ఉంటుందంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి మన బ్లడ్ పైన మనం ఏమేయాలంటే ఆలం అంటే మీకు ఏ అయాన్స్ అని చెప్పాను, K+ అంటే పొటాషియం అయాన్స్ ఆర్ అల్యూమినియం Al3+ అయాన్స్, ఇలా SO4-2 ఇలాంటి వాటిని మనం వేయాలండి. ఎస్పెషల్లీ K+ అంటే పొటాషియం అయాన్స్ని అల్యూమినియం అయాన్స్ని వేయాలి. ఎందుకంటే మన బ్లడ్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి బ్లడ్ పైన అంటే మనం దాన్ని న్యూట్రలైజ్ చేయాలి, బ్లడ్ని కంట్రోల్ చేయాలంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్నదాన్ని వేయాలి. పాజిటివ్ ఛార్జ్ దేనికి ఉందని మనకి అక్కడ ఆలంలో పాజిటివ్ ఛార్జ్ దేనికున్నాయో వాటిని అక్కడ మనం వేస్తాము. కాబట్టి అక్కడ మనకి బ్లడ్ అనేది ఫిట్ అవుతుంది అనమాట. సో ఇదేనండి ఇక్కడ వరకు మనకి కోగులేషన్ అంటే మనకి జస్ట్ అది మీరు చదివితే అర్థమైపోతుంది. చూడండి ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పాను, బ్లడ్ని ఎలా మనం అక్కడ కంట్రోల్ చేయాలి అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ మడ్డీ వాటర్ కోసం కూడా అంతేనండి. మడ్డీ వాటర్ని మనం త్రాగలేం కదమ్మా, త్రాగలేం కాబట్టి అవి మనం ఎలా డ్రింక్ చేసే విధంగా మనం ఎలా వాటిని మనం చేంజ్ చేయాలంటే ఇప్పుడు మనకి మడ్డీ వాటర్లో ఏముంటుందమ్మా, చాలా మడ్డు ఉంటుంది. అలానే మనకు కొన్ని వాటర్ పార్టికల్స్ కూడా ఉంటాయి కదండి. సో మనకి ఇవేంటి ఇక్కడ కొల్లాయిడల్ అంటే వాటర్ పార్టికల్స్ అనేవి అంటే మనకి మడ్డీ వాటర్లో పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ ఏంటంటే కొల్లాయిడల్ పార్టికల్స్. ఇక్కడ కూడా మనకి ఏ ఛార్జ్ ఉంటుందంటే ఆ కొల్లాయిడల్ పార్టికల్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే మనం మడ్డీ వాటర్ని తాగలేము. ఎందుకు తాగలేమంటే వాటికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. వాటిని మనం ఫిట్ చేయాలంటే మనం అల్యూమినియం అయాన్స్ కానీ పొటాషియం అయాన్స్ కానీ తీసుకుంటాం. ఎందుకంటే వాటికి పాజిటివ్ ఛార్జ్, ఆ ఆలంలో మనకి పాజిటివ్ ఛార్జ్ అంటే అల్యూమినియం అయాన్స్ పొటాషియం అయాన్స్ కాబట్టి వాటిని తీసుకొని మనం అక్కడ పెడతామన్నమాట. కాబట్టి అక్కడ మనకి ఛార్జెస్ అనేవి మనకి అక్కడ ఏమవుతాయంటే న్యూట్రలైజ్ అవుతాయండి. నెగిటివ్ ఛార్జ్ అనేది లేకుండా అవి న్యూట్రలైజ్ అవుతాయి. ఇలా వేసాక అక్కడ మనకి మట్టి అంతా ఏమవుతుందంటే క్రిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక వాటర్ అనేది పైకి వస్తుంది. వాటర్ అనేది పైకి వచ్చినప్పుడు అప్పుడు దాన్ని మనం ఫిల్టర్ చేయొచ్చు. ఇలా మనకి అక్కడ ప్యూరిఫై అవుతుంది, మనం ఆ వాటర్ని అప్పుడు తాగొచ్చు. సో ఇంతేనమ్మా. నెక్స్ట్ ఏంటంటే మనకి సెపరేటింగ్ ఎలా చేయాలి ఇవంతా 9th క్లాస్ వాళ్ళకి, మనకి సంబంధం లేదు ఇవన్నీ మెథడ్స్ అని. సో మీకు ఇంత కంటెంట్ అయితే అవసరం లేదు. నేను ఆల్రెడీ మీకు ప్రాపర్టీస్ కూడా మీకు ఇన్ని అవసరం లేదు. జస్ట్ పైన ప్రాపర్టీస్ ఏంటనే జస్ట్ నార్మల్గా తెలుసుకోండి. కోగులేషన్ అనేది కూడా మీకు ఏం అవసరం లేదు. జస్ట్ తెలుసుకోండి కోగులేషన్ అంటే ఏంటని తెలుసుకోండి. కోగులేషన్ అంటే మనకి అవి కొల్లాయిడ్ పార్టికల్స్ అనేవి వాటి ఛార్జ్ అనేవి కోల్పోయి ఏం చేస్తాయంటే బిగ్ సైజ్ పార్టికల్స్గా తయారయ్యి అవి సెటిల్ డౌన్ అవుతాయి. ఇదే కోగులేషన్ అంటారు. సో ఇక్కడికి ఈ లెసన్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆటమ్స్ మాలిక్యూల్స్ అవి మీకు చేస్తూ నేను మళ్ళీ కెమిస్ట్రీ ప్రీవియస్ పేపర్స్ చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.